ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కల్తీ నెయ్యి కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలు కానీ ఇప్పుడు మండలికి కొంతమంది రాజకీయ నాయకులు ఈ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకురావడం, చెప్పులేసి తీసుకురావడం, అక్కడ విసిరేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. చివరికి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే హిందువులకి ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవం విషయం అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆత్మగౌరవం విషయం అయిపోతుంది. ఏంటి అసలు హిందువుల సెంటిమెంట్ని అసలు ఎవరు పట్టించుకోరేంటి? తిరుమల తిరుపతి దేవస్థానం మీద దాడులు చేస్తాడంటే రాజకీయంగా ఏవో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. లేదంటే ఒకసారి అదంటారు, ఒకసారి ఇదంటారు. లేదంటే అసలు ఒకసారి కల్తీ జరిగిందంటారు, ఒకసారి కల్తీ జరగలేదంటారు. ఏదో పంది కొవ్వు అంటారు, ఒకసారి ఏమో ఏవో ఆయిల్స్ కలిసాయి, కెమికల్స్ కలిసాయి అంటారు. ఎవరికి ఇది ఆ మండలిలోకి కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడం, అక్కడ పారేసిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా హిందువుల మనోభావాలు చాలా గాయపడినాయి. హిందువులందరూ చాలా బాధపడుతున్నారు. ఇది ఒక ఆత్మగౌరవమైన విషయానికి సంబంధించిన విషయంగా మారిపోయింది హిందువులు. అందువల్ల ప్రతి ఒక్క హిందువు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మొత్తం అన్ని దేవస్థానాల్లోనూ వాస్తవంగా ఈ ప్రసాదాల విషయంలో ఏం జరిగింది, వాస్తవంగా కల్తీ జరిగిందా జరగలేదా, జరిగితే జరిగిన దాని విషయాన్ని ప్రభుత్వం బయటికి తీసుకురావాలి, తగిన శిక్షలు వేయాలి ఎవరు చేశారో వాళ్ళకి. జరగలేదంటే జరగలేదని చెప్పాలి. ఏదో ఒకటి కంక్లూజన్ అనేది పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఈరోజు హిందువులు అందరం కోరుతున్నాం. దీనికోసం హిందువులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు ఏకతాటి మీదకి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మిగతా దేవస్థానాల్లో ఈ ప్రసాదాల విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి అన్నదాన్ని ఒక కంక్లూజన్ తీసుకురావడానికి అందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల, అన్ని ఊళ్ళల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడ మీ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న స్వామీజీలను కలుపుకొని స్థానికంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి దీని మీద హిందువుల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక తిరుమలకి సంబంధించిన విషయమే కాదు. ఇప్పుడు శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే అక్కడున్న పాలక మండలి చైర్మన్ కూడా లేటెస్ట్గా ఆయన కూడా చెప్పాడు శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. అలాగే శ్రీకాళహస్తిలో జరిగిందని వస్తున్నాయి. ఒక్క సింహాచలం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయని వచ్చినాయి. సో ఇదంతా టోటల్గా ఎక్కడో ఎవరో కానీ మొత్తానికి హిందుత్వం మీద దాడి చేస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎవరు ఏంటి తెలియదు మనకి. ఆ ఎవరు ఏంటి అనేది బయటికి వచ్చేదాకా, ఈ హిందువుల మీద దాడులు చేస్తున్న వాళ్ళు ఎవరనేది తేలేదాకా కూడా హిందువులు ఏకతాటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు మనం దీంట్లోకి తీసుకురావద్దు, రాజకీయాలను మనం దీంట్లో తీసుకురావద్దు. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని చోట్ల, అన్ని ఊళ్ళల్లోనూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు ఎక్కడెక్కడ హిందువులు కలిసి పెట్టి దీని మీద హిందువులందరినీ కూడా జాగృతం చేసి హిందువులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఇది ఈరోజు అవసరం. హిందువులు కనుక ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే, ఆఖరికి తిరుమల శ్రీనివాసుడి విషయంలోనే ఘోరాలు జరుగుతుంటే, శ్రీశైలం మల్లన్న విషయంలోనే ఘోరాలు జరుగుతుంటే మనం కళ్ళు మూసు కూర్చుంటే ఇంకా హిందువులు ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయిపోతుంది. కనీసం దానికోసమైనా సరే మనం హిందువులం, మనం ఏకతాటి మీద ఉంటామన్న ఒక భావాన్ని తీసుకురావడానికి, ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ని పంపించడానికి ఈరోజు హిందువులందరూ కూడా ఖచ్చితంగా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.